ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఆ స్కెచ్ ఆర్టిస్ట్ రేపే తన బొమ్మ పూర్తి చేసి తీసుకొస్తానన్నారు. నా బిడ్డెలా ఉంటుందో ఈ కంటితో చూస్తే ఆ రోజు మా జీవితంలో ఎప్పటికీ మర్చిపోలేని రోజుగా మిగిలిపోతుంది. ఓహో, రేపు నీ కూతురి ఫోటో చూస్తావా? ఎలా చూస్తావో నేను చూస్తాను. మీ పెళ్లి రోజు సెలబ్రేషన్స్ ఎలా జరుగుతాయో నేను చూస్తాను. కానివ్వండి. అలాగే మేడం. అమ్మ వాళ్ళు వచ్చేస్తున్నారు. అలాగే. అన్న ఎంతసేపు అన్న బోర్డు పెట్టేది? అయిపోతుంది మేడం. కానివ్వండి, ఇంకా చాలా పనులున్నాయి. ఏంటి గీత, ఇంకా అవ్వలేదండి డెకరేషన్? అబ్బా కామాక్షి గారు, మీరెందుకు వచ్చారు? కూర్చోమన్నాను కదా. ఏంటే మీరిద్దరు మాత్రమే పనిచేయాలా? నే పనిచేయకూడదా? అమ్మా పల్లవి, నువ్వు కూర్చోమన్నావంటే నాకు వయసు అయిపోయిందా అని మళ్ళీ మొదలు పెడుతుంది. మీరూరుకోండి. ఇవాళ నా కోడలి పెళ్లి రోజు. పనులు వీళ్ళే చేయాలా? నేను కూడా చేస్తాను. నువ్వేం పనులు చేయక్కర్లేదు. వచ్చే గెస్టుల్ని రిసీవ్ చేసుకో చాలు. ఇదిగో రామయ్య, చెప్పండి మేడం. నువ్వు గెస్ట్లకి కూల్ డ్రింక్స్ రెడీ చేయి. అలాగే మేడం. కానివ్వండి. గుండమ్మకి దీనికి సంబంధం లేదనుకున్నప్పుడే ఇది ఎంత చేస్తుంది. నిజంగా దాని అమ్మా నాన్న అని తెలిస్తే ఇక వాళ్ళ పెళ్లి రోజుని ఇది ఇంకెంత హడావుడి చేస్తుందో. ఈ బోండం ఇక్కడ గిరగిరా తిరుగుతుంది, మరి ఆ బోండం ఏం చేస్తుందో. గుండు, అప్పుడే మన పెళ్ళై 20 సంవత్సరాలు అయిపోయిందా? చాలా ఆశ్చర్యంగా ఉంది కదా. తర్వాత ఆశ్చర్యపోద్దురు గాని ముందు తొందరగా రెడీ అవ్వండి. బయట అందరూ వెయిట్ చేస్తున్నారు. రెడీయా? హాయ్ నైనిక. హాయ్ నేహా. హాయ్. మమ్మీ, నా ఫ్రెండ్స్ వచ్చారు. పద. హాయ్ అక్షిత. హాయ్ అక్షిత. మమ్మీ, వీళ్ళు నా ఫ్రెండ్స్ నైనిక అండ్ నేహా, మా మమ్మీ. నమస్తే ఆంటీ. నమస్తే. చెప్తూ ఉంటుంది. హాయ్, మీరెప్పుడొచ్చారే? ఇప్పుడే వచ్చాం. అదిగో పెద్దమ్మ పెద్దనాన్న వస్తున్నారు. హ్యాపీ యానివర్సరీ ఆది. హ్యాపీ యానివర్సరీ గుండమ్మ. హ్యాపీ యానివర్సరీ అమ్మా. Thank you. హ్యాపీ యానివర్సరీ నాన్న. హ్యాపీ యానివర్సరీ సార్. హ్యాపీ యానివర్సరీ మేడం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్. హ్యాపీ యానివర్సరీ సార్. థ్యాంక్ యూ అండి. హ్యాపీ యానివర్సరీ మేడం. హ్యాపీ యానివర్సరీ సార్. హ్యాపీ యానివర్సరీ మేడం. థ్యాంక్ యూ. హ్యాపీ యానివర్సరీ మేడం. థ్యాంక్ యూ. హ్యాపీ యానివర్సరీ. థ్యాంక్ యూ. హ్యాపీ యానివర్సరీ మేడం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.
హ్యాపీ యానివర్సరీ సార్. హ్యాపీ యానివర్సరీ మేడం. థ్యాంక్స్ అండి. ఏమండి? హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ. ఓ థ్యాంక్ యూ. నమస్కారం బాబు. హాయ్ ఏమండి? పల్లవి. హాయ్. మొన్న కేసు విషయంలో కాలేజీలో పల్లవికి ఈ అబ్బాయి చాలా సపోర్ట్ చేసి మాట్లాడాడండి. అవునా? చాలా థ్యాంక్స్ చరణ్. నో ప్రాబ్లం సార్. తాతగారు కేక్ ఇంకా రాలేదు, ఫోన్ చేయండి. చేస్తానమ్మా. చెయ్యండి తాతగారు. ఎవరండి ఈ అమ్మాయి? వచ్చినప్పటి నుంచి చూస్తున్నా తెగ అడవుడి చేస్తుంది. మా అమ్మాయేనండి. అంటే చిన్నప్పుడు మీ అమ్మాయి దూరం అయిపోయిందన్నారు. ఆ అమ్మాయి ఈ అమ్మాయేనా? కాదమ్మా, తెలిసినమ్మాయి. అలా చెప్పడం కంటే మీకు సేవలు చేయటానికి ఇంట్లో పెట్టుకున్న పని మనిషి అని చెప్తే వచ్చిన వాళ్ళందరికీ క్లారిటీగా అర్థమైపోతుంది. ఏంటి పని మనిషా? ఏ దాని డ్రెస్సు దాని వాలకం చూస్తుంటే మీకు తెలియట్లేదా? బోండల్లా ఉంటుంది, బస్తీలో ఉంటుంది, ఫుట్పాత్ డ్రెస్లు వేసుకుంటుంది. అసలేం మాట్లాడుతున్నారు మీరు? ఉన్నదే కదా మాట్లాడుతుంది. అవును, మీకున్న సంస్కారం అదే కాబట్టి మీరు అలాగే మాట్లాడతారు. అందం అనేది కనిపించే బట్టల్లో ఉండదు, మనసులో ఉంటుంది. లావుగా ఉన్నా సన్నగా ఉన్నా మనసు మంచిగా ఉండాలి. ముందు మీరది అర్థం చేసుకోండి. అమ్మా వద్దులే అమ్మా, ఎందుకమ్మా గొడవ? నువ్వు మాట్లాడుకు పల్లవి. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.